మహానంది శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానం. మహానంది నంద్యాల జిల్లా, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. శ్రీ మహానందీశ్వర స్వామి గర్భగుడి సమీపంలో ఉద్భవించే స్ఫటిక స్వచ్ఛ జలధారలు నవనంది క్షేత్రాలలో ప్రధానమైనది. ఆలయం లోపల పుడుతున్న నీరు. భారతదేశంలో వేలాది దేవాలయాలు ఉన్నాయి, కానీ ఒక ఆలయం ఉంది. అక్కడ నీరు బయట నుంచి రాదు, నంది నుంచి రాదు, చెరువు నుంచి రాదు. అయినా శతాబ్దాలుగా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి అనేక మంది ప్రయత్నించారు కూడా. కానీ ఈ రోజు వరకు భక్తులను ఆశ్చర్యపరిచే ప్రశ్న మాత్రం అలాగే ఉంది. ఆ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవుల అంచున ఉన్న మహానంది. ఇక్కడి పవిత్ర కోనేరులో నీరు ఎప్పుడూ ఒకే స్థాయిలో కనిపించడం మరో విశేషం. వేసవిలోనూ వర్షాకాలంలోనూ భక్తుల రద్దీ ఎంత ఉన్నా ఈ జలధార తన స్వభావాన్ని మార్చుకోదు. ఇది కేవలం ప్రకృతి అద్భుతమా, లేక శివుని క్షేత్రంలో దాగిన మరొక రహస్యమా? కానీ ఈ నీటి రహస్యం అర్థం కావాలంటే ముందుగా మహానంది ఎలా పుట్టిందో తెలుసుకోవాలి. అడవుల మధ్య పుట్టిన పవిత్ర క్షేత్రం. మహానంది చరిత్ర శతాబ్దాల వెనక్కి తీసుకెళ్తుంది. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ప్రాంతం వివిధ రాజవంశాల పాలనలో అభివృద్ధి చెందింది. నందుల పేరుతో అనుబంధమైన అనేక పురాణాలు ఈ క్షేత్రానికి ఉన్నాయి. ఆలయ పురాణం ప్రకారం ఒక ఆవు ప్రతిరోజు అడవిలోని ఒక ప్రాంతానికి వెళ్ళి తన పాలను స్వయంగా వదిలేదట. ఆ స్థలాన్ని పరిశీలించగా అక్కడ స్వయంభూ శివలింగం దర్శనమిచ్చిందని చెబుతారు. ఇది స్థానిక పురాణ కథనం, చారిత్రకంగా నిర్ధారించబడిన విషయం కాదు. కానీ ఈ కథ శతాబ్దాలుగా భక్తుల హృదయాల్లో జీవిస్తుంది. నవనంది క్షేత్రాలలో మహానందికి ప్రత్యేక స్థానం రావడానికి ఇదే కారణమని భక్తులు విశ్వసిస్తారు. అయితే మహానందిని ప్రసిద్ధి చేసినది పురాణం మాత్రమే కాదు, గర్భగుడి వద్ద కనిపించే జల రహస్యమే. శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచిన జలధార. మహానంది ఆలయంలోని ప్రధాన విశేషం గర్భగుడి సమీపం నుంచి ఉద్భవించే సహజ జలధార. ఈ నీరు అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది. భక్తులు ఈ నీటిని పవిత్రంగా భావిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నీటి ఉష్ణోగ్రత సంవత్సరం అంతా దాదాపు ఒకే విధంగా అనిపిస్తుందని చాలామంది యాత్రికులు చెప్తారు. భూగర్భ జల వ్యవస్థ, రాతి నిర్మాణాలు, సహజ ఒత్తిళ్లు వంటి కారణాలతో ఇది జరిగి ఉండవచ్చునని కొందరు పరిశోధకులు భావిస్తారు. అయితే ఇంతకాలంగా నిరంతర ప్రవాహాన్ని కొనసాగిస్తున్న ఈ వ్యవస్థ ప్రాచీన ప్రజలకు ఎలా తెలిసింది? వారు ఈ ఆలయాన్ని ఇక్కడే ఎందుకు నిర్మించారు? ఇదే అసలు ప్రశ్న. కానీ నీటి మూలం కంటే ఆశ్చర్యకరమైన విషయం ఈ నీరు చేరే పవిత్ర కోనేరు. ఎప్పుడూ నిండే కోనేరు. మహానంది కోనేరు గురించి భక్తులు ఎన్నో విశేషాలు చెప్తారు. నీరు ఎంత ఉపయోగించినా అది తగ్గినట్లు అనిపించదని చాలామంది అంటారు. స్ఫటికంలా కనిపించే ఈ జలాశయం యాత్రికులను వెంటనే ఆకర్షిస్తుంది. పిల్లలు, వృద్ధులు, సాధువులు ప్రతి వారు ఈ పవిత్ర జలంలో స్నానం చేయాలని కోరుకుంటారు. స్థానిక విశ్వాసం ప్రకారం ఈ జలంలో స్నానం చేస్తే మనసు ప్రశాంతమవుతుందని నమ్ముతారు. కానీ ఈ నీటి ప్రవాహాన్ని నియంత్రించే సహజ వ్యవస్థ గురించి ఇంకా ఎన్నో ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ఇక్కడి నుంచి కథ మరో మలుపు తిరుగుతుంది. ఎందుకంటే మహానంది చుట్టూ ఇంకా 8 నందులు ఉన్నాయి. నవనందుల అద్భుత రహస్యం. మహానంది ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది నవనంది క్షేత్రాలకు కేంద్రం. ప్రాచీన సాంప్రదాయం ప్రకారం శివునికి సంబంధించిన 9 నంది క్షేత్రాలు ఈ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ప్రతి క్షేత్రానికి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక భావం ఉంది. యాత్రికులు ఈ 9 క్షేత్రాలను దర్శిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని విశ్వసిస్తారు. ఇది విశ్వాసానికి సంబంధించిన అంశం. కానీ ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. ఎందుకు ఈ 9 ఆలయాలు ఒకే ప్రాంతంలో ఏర్పడ్డాయి? ఇది యాదృచ్ఛికమా, లేక ప్రాచీన కాలపు ఆధ్యాత్మిక భౌగోళిక ప్రణాళిక? అయితే మహానంది రహస్యం కేవలం విశ్వాసంలోనే కాదు, నిర్మాణంలో కూడా దాగి ఉంది. శిల్పులు దాచిన ఇంజనీరింగ్. మహానంది ఆలయంలోకి అడుగు పెడితే శిల్పకళ కన్నా ముందు కనిపించేది సమతుల్యం. నీరు, గర్భగుడి, ప్రాకారాలు, కోనేరు అన్నీ ఒక సమన్వయంతో ఉన్నట్లు అనిపిస్తాయి. ప్రాచీన శిల్పులు కేవలం దేవాలయాన్ని మాత్రమే కట్టలేదు, ప్రకృతి ప్రవాహంతో కలిసి జీవించే నిర్మాణాన్ని రూపొందించారు. నీరు ఎక్కడ పుడుతుంది, ఎలా ప్రవహిస్తుంది, ఎలా నిల్వ అవుతుంది, ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్మాణం జరిగి ఉండవచ్చని కొందరు నిపుణులు భావిస్తారు. ఇక్కడ భక్తి, ప్రకృతి, ఇంజనీరింగ్ 3 కలిసిపోయాయి.
కానీ మహానంది అసలు శక్తి రాళ్లల్లో కాదు, భక్తుల అనుభవాల్లో కనిపిస్తుంది. భక్తులు చెప్పే అనుభవాలు. మహానందికి వచ్చే అనేక మంది భక్తులు ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను అనుభవిస్తామని చెప్తారు. కొంతమంది తమ కోరికలు నెరవేరాయని చెబుతారు. మరికొందరు జీవితంలో క్లిష్ట సమయంలో ఇక్కడికి వచ్చి ధైర్యం పొందామని చెప్తారు. ఇవి వ్యక్తిగత అనుభవాలు, శాస్త్రీయంగా నిర్ధారించబడిన విషయాలు కాదు. కానీ ఈ అనుభూతులే ఈ క్షేత్రాన్ని తరతరాలుగా జీవింపజేస్తున్నాయి. ఉదయం గంటల నాదం, నీటి అలల స్వరం, నల్లమల గాలులు ఇవన్నీ కలిసి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. అయితే మహానంది మనకు చెప్పే చివరి సందేశం ఇంకా మిగిలే ఉంది. నీటిలో దాగిన శివుని సందేశం. మహానంది రహస్యం నీరు ఎక్కడి నుండి వస్తుందనే ప్రశ్నలో లేదు. ఆ నీరు శతాబ్దాలుగా ఎందుకు ప్రజలను ఆకర్షిస్తుందనే ప్రశ్నలో ఉంది. ప్రకృతి మనిషికి ఇచ్చిన వరాన్ని భక్తి ఎలా పవిత్రతగా మార్చిందో మహానంది చూపిస్తుంది. ఇక్కడ శివుడు కేవలం లింగ రూపంలో మాత్రమే లేడు, ప్రవహించే ప్రతి నీటి బిందువులో ప్రశాంతతగా అనుభూతి చెందుతాడు అని భక్తులు నమ్ముతారు. అందుకే మహానంది ఒక ఆలయం మాత్రమే కాదు, ప్రకృతి, భక్తి, రహస్యం కలిసి సృష్టించిన జీవంతమైన అనుభవం. నీటి మూలం గురించి ఇంకా ప్రశ్నలు ఉండవచ్చు, కానీ ఆ నీరు మనసుకు ఇచ్చే ప్రశాంతత గురించి సందేహం ఉండదు. ఇలాంటి మరిన్ని దేవాలయ రహస్యాల కోసం ఆహా భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు హిట్ టీవీ. నేను మీ మహేష్.